హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండి. ఇది ఎస్టీటీ వాళ్ళకి అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎనీ సబ్జెక్ట్ అందరికీ యూజ్ అయ్యే క్లాసెస్. మనకు ఈ విద్యా దృక్పథాలు అనే లెసన్ నుండి 10 క్వశ్చన్స్ 5 మార్క్స్కి అయితే ఇస్తారు. సో మీరు ఇక్కడ మనకు డిఎస్సి సిలబస్లో ఏ టాపిక్స్ ఇచ్చారో ఆ టాపిక్ని బేస్ చేసుకొని తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఇక్కడ చూడండి. మనకు ఈ బుక్స్లో ఉండే క్వశ్చన్స్ అంటే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. కాస్ట్ వచ్చేసి మనకు 130 రూపీస్ అండి. అకాడమీ మనకు ఎడిషన్ కూడా 2024 ఇచ్చారు. సో మీ దగ్గరైనా ఎవరి దగ్గరైనా ఈ బుక్ కన్నా ఉంటే చాలా యూస్ అవుతుంది. మనకి ఈ టాపిక్ వచ్చేసి వుడ్స్ డిస్పాచ్ అంటారు కదా. వుడ్స్ డిస్పాచ్ టాపిక్ని వుడ్ తాకీదు కూడా అనేసి అంటారండి. సో ఈ టాపిక్ని మనమైతే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లుగా అయితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అన్నట్టు మర్చిపోయానండి, మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎలా ఉంది? సో ప్లానింగ్ చేసుకున్నారా లేకుంటే కొద్దిగా పక్కనైతే పెట్టేస్తారా? నాకు వచ్చే వ్యూస్ ప్రకారం మీరైతే ప్రెజెంట్ అయితే ఈ నోటిఫికేషన్ రాదురా బాబు అనుకునేసి ఒక భ్రమలో అయితే ఉన్నారు. ఇప్పుడు చూడండి, నేను ఒకటి గ్రూప్లో ఒకటి సెండ్ చేశాను మీకు ఇమేజ్. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అని క్వశ్చన్ మార్క్ వచ్చారు. సో నోటిఫికేషన్ ఎప్పుడైనా రాని 1 మంత్లో రావచ్చు, 2 మంత్స్లో రావచ్చు. అంతవరకు మనం ఎంతవరకు అయితే నేర్చుకున్నాం అనే దాన్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు టెన్షన్ అవ్వకండి, కంటెంట్ మొత్తం అయిపోజేసుకోండి. కంటెంటే మనకు మెయిన్ కదా. సో కంటెంట్ని క్లియర్ చేసుకున్న తర్వాతే నెక్స్ట్ రిమైనింగ్ ఉండే టాపిక్స్ని నెక్స్ట్ ఉండే సబ్జెక్ట్స్ మీద మీరు చదవండి. సో మీరు ఎక్కడ కూడా ప్రతి నిమిషం కూడా వాల్యుబుల్ కాబట్టి నెగ్లెక్ట్ అనేది తీసేసి ఇప్పుడు వచ్చే ఫిబ్రవరి వరకు మార్చి వరకు చాలా అంటే హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటికైనా 1వ తారీఖు మనకు న్యూ ఇయర్ నుండి, కొత్త సంవత్సరం నుండి కొత్త ప్లానింగ్స్ వేసుకొని మీరు అనుకునే విధంగా అన్నీ జరగాలనేసి అడ్వాన్స్గా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో లేట్ చేయకోకుండా మన టాపిక్ అయితే చూద్దాం. ఇక్కడ వుడ్స్ డిస్పాచ్ అని ఉంది కదా. ఈ డిస్పాచ్ని మనం వుడ్ తాకీద్ అంటారు. 1854. ఈ 1853 నాటికి భారతదేశం తూర్పు ఇండియా వర్తక సంఘ పాలనలోనే ఉండేది. 1853 నాటికి కూడా భారతదేశము తూర్పు ఇండియా వర్తక వ్యాపార సంఘ పాలనలో అయితే ఉంది. వారు భారతదేశ విద్యలో కొన్ని మార్పులు తీసుకొని రావాలనేసి భావించారు. ఎలాంటి మార్పులు చూద్దాం ఇక్కడ. భారతదేశంలో విద్యారంగ ప్రగతిని అంచనా వేయడానికి, మార్పులను సూచించడానికి ఒక పార్లమెంటరీ కమిటీని నియమించారు. చూడాలి ఇక్కడ, మన యొక్క ఇండియాలో విద్యారంగ ప్రగతిని అంచనా వేయడానికి అలాగే మార్పులు అనేవి సూచించడానికి ఒక పార్లమెంటరీ కమిటీని అయితే నియమించారు. ఈ పార్లమెంటరీ కమిటీ తన సలహాలు సూచనలు అప్పటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చైర్మన్ అయిన చార్లెస్ వుడ్ను ఆమోదించాడు. దీన్నే మనము ఇప్పుడు ఏమని పిలుస్తారు? వుడ్ విద్యా తాకీద్ అనే పేరు వాడుకలోకి అయితే వచ్చింది. పార్లమెంటరీ కమిటీ తన యొక్క సలహాలు సూచనలు అంటే మనకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చైర్మన్ అయిన చార్లెస్ వుడ్ అనేది ఆమోదించాడు. సో దీనినే మనము వుడ్ విద్యా తాకీద్ అనే పేరుతో అయితే పిలువబడుతుంది. ఎందుకండి మనకి ఈ కమిటీని అనేది నియమించారు? మనకు ప్రగతిని అంచనా వేయడానికి, మార్పులను సూచించడానికి ఒక పార్లమెంటరీ కమిటీని అయితే నియమించారు. నెక్స్ట్ ఈ వుడ్స్ తాకీద్లోని ముఖ్య సిఫారసులు కనుక చూసుకుంటే, భారతదేశంలో విద్యను క్రమబద్ధం చేయాలని ఈ విధానం అయితే ప్రతిపాదించింది. పాఠశాల విద్యా వ్యవస్థను పర్యవేక్షించడానికి ప్రతి ప్రావిన్స్లో ఒక విద్యా విభాగం ఏర్పాటు చేయబడుతుంది. ఈ ప్రాంతీయ స్థాయి అధికారిని ప్రభుత్వ విద్యా సంచాలకులు, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్గానే వ్యవహరిస్తారు. ప్రాంతీయ స్థాయి అధికారిని ప్రభుత్వ విద్యా సంచాలకుల వ్యవహరిస్తడం అయితే జరుగుతుంది. అతనికి సహకరించడానికి క్రింది స్థాయిలో ఉప విద్యాశాఖాధికారి, పాఠశాల ఉప పర్యవేక్షకులు ఉంటారు. ఎవరికి సహకరించడానికండి? ఈ ప్రభుత్వ విద్యా సంచాలకులు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్
ఇన్స్ట్రక్షన్గా వ్యవహరిస్తారు కదా, ఈయనకు సహకరించడానికి క్రింది స్థాయిలో ఉండేవారు ఎవరు? ఉప విద్యాశాఖాధికారి, పాఠశాల పర్యవేక్షకులు, నెక్స్ట్ పాఠశాల ఉప పర్యవేక్షకులు, వీరు ఈయన కింద ఉంటారు. బోధన మాధ్యమంగా ఆంగ్ల భాషే ఉంటుంది. బోధన మాధ్యమంగా ఆంగ్ల భాషే ఉంటుంది. పాశ్చాత్య విద్యతో పాటు సంస్కృతం, అరబిక్, పర్షియన్ భాషల బోధనకు అనుమతి ఇవ్వబడింది. ఈ యొక్క విద్యా సంస్థలను విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఉన్నత పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలగా వర్గీకరించారు. చూడండి ఇక్కడ విద్యా సంస్థలను విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఉన్నత పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలుగా వర్గీకరించారు. ఈ ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయి పాఠశాలల సంఖ్యను పెంచాలని, ఈ యొక్క పాఠశాలల సంఖ్యను పెంచాలని, విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వ ఆర్థిక సహకారం అందించాలనేసి భావించారు. ఈ ఆర్థిక సహకారం పొందడానికి కొన్ని నియమ నిబంధనలు అయితే రూపొందించింది. ఏంటి ఆ నియమ నిబంధనలు అంటే, ప్రతి ప్రాంతంలోనూ ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను స్థాపించాలని నిర్ణయించింది. ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను స్థాపించాలని నిర్ణయించింది. వృత్తి విద్య పాఠశాలలు, కళాశాలను స్థాపించాలని సూచించారు. ఈ కలకత్తా, బొంబాయి, మద్రాసులలో విశ్వవిద్యాలయాలు స్థాపించాలని సూచించారు. శ్రీ విద్యను ప్రోత్సహించాలని భావించింది. భారతదేశంలో విద్యా వ్యాప్తికి బ్రిటిష్ వారు చేపట్టిన చర్యలలో ఇది ప్రముఖమైనది. సో మనము ఇక్కడ ఏం నేర్చుకున్నామండి, వుడ్స్ తాకీజ్ తన యొక్క నివేదికలో ఏమేమి ఇచ్చారనేది, తన యొక్క సిఫారసులు ఏ విధంగా ఇచ్చారు, మనకు విద్య గురించి, కళాశాలల గురించి ఏ విధమైన మార్పులు అనేవి ఉన్నాయి, ఎటువంటి నిర్ణయాలు అనేవి తీసుకున్నారనే దాని గురించి అయితే కంప్లీట్గా మనము ఈ వుడ్స్ తాకీద్ గురించి అయితే నేర్చుకున్నాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 2 కూడా కంప్లీట్ చేద్దామండి. హంటర్ కమిషన్. ఈ హంటర్ కమిషన్ కూడా మనకు డిఎస్సి సిలబస్లో యాడ్ చేశారు. సో మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. నేను ప్రతి వీడియోలో కూడా మీకు ఇదే చెప్తానండి, లాస్ట్ వరకు చూడండి. హంటర్ కమిషన్ 1882. హంటర్ కమిషన్ 1882. వుడ్స్ తాకీదు విద్యా వ్యాప్తికి తగిన సూచనలు చేసినప్పటికీ అవి సరిగ్గా అమలు కాలేదు. ఇక్కడ తను వుడ్స్ తాకీదాన్ని మనకు భావించడం కానీ నిర్ణయించడం కానీ చేసింది కదా, సో అవన్నీ కూడా సరిగ్గా మనకు అమలు కాలేదు. భారతదేశంలో ప్రాథమిక ఎలిమెంటరీ విద్యా పరిస్థితిని పరిశీలించడానికి ఈ కమిషన్ నియమించారు. ఏ కమిషను? హంటర్ కమిషన్. ఎందుకండి? భారతదేశంలో ప్రాథమిక ఎలిమెంటరీ విద్యా పరిస్థితిని పరిశీలించడానికి ఈ కమిషన్ను నియమించారు. భారతదేశంలో ప్రాథమిక విద్యా స్థితిగతులను తెలుసుకొని ఈ యొక్క ప్రాథమిక విద్యను విస్తరించడానికి అవసరమైన విధానాలను తెలియజేయడం, మిషనరీ సంస్థల యొక్క పరిస్థితులను తెలుసుకోవడం, ప్రైవేట్ విద్యా సంస్థల పట్ల ప్రభుత్వం అనుసరించవలసిన విధానం, రాష్ట్ర స్థాయి విద్యా సంస్థల యొక్క స్థితిగతులు, వాటి ప్రాముఖ్యత తెలియజేయవలసినదిగా బ్రిటిష్ ప్రభుత్వం సూచించింది. నెక్స్ట్ మనము ఇక్కడ వుడ్స్ తాకీద్ యొక్క ముఖ్య సిఫారసులు అయితే నేర్చుకున్నాం కదా. హంటర్ కమిషన్ యొక్క సిఫారసులు కన్నా చూసుకుంటే చూడండి, ఇక్కడ హంటర్ కమిషన్ సిఫారసులు జాగ్రత్తగా చూడండి. లైన్ టు లైన్ నేను చెప్తున్నాను, మీరు కూడా చదువుతూ వాటిని అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. హంటర్ కమిషన్ ప్రాథమిక, సెకండరీ, ఉన్నత స్వదేశీ విద్యపైన, స్త్రీ విద్య, ముస్లిం విద్య, వెనుకబడిన తరగతుల విద్య, మత విద్యపై అనేక సూచనలు చేసింది. చూడండి ఇక్కడ ప్రాథమిక, సెకండరీ, ఉన్నత, స్వదేశీ, స్త్రీ, ముస్లిం, వెనుకబడిన తరగతులు, మత విద్య, దానిపైన అనేక సూచనలు అయితే చేసింది. వుడ్స్ తాకీదులో చేసిన సిఫారసులు ఏ మేరకు అమలు జరిగాయో, అంటే వుడ్స్ తాకీదులో ఇచ్చారు కదా సిఫారసులు, అవి మనకు ఎంతవరకు అమలు జరిగాయో తెలుసుకోవడాన్ని, ఈ విధానాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళడాన్ని, చేపట్టదగిన చర్యల గురించి సూచించడానికి
ఈ కమిషన్ అనేది మనకు నియమించబడింది. ఏంటి ఇక్కడ వుడ్స్ తాకీదులో కొన్ని సిఫారసులు అయితే చేశారు కదా అండి. సో ఆ సిఫారసులు ఎంతవరకు సాధించారు, ఎంతవరకు ఆ పనులు అనేవి జరిగాయి, వాటి గురించి ఇంకా ముందుకి తీసుకెళ్ళడానికి, అంటే అక్కడ ఉన్న సిఫారసులను ఇంకా కొంచెం ఆ విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కోసము చేపట్టదగిన చర్యలనే మనకు ఈ కమిషన్ అనేది నియమించింది. మరి ఈ కమిషను సభ్యుడిగా ఎవరు ఉండేవారని చూసుకుంటే విలియం హంటర్ అప్పటి వైస్రాయ్ కౌన్సిల్ సభ్యుడుగా ఉండేవారు. విలియం హంటర్ అప్పటి వైస్రాయ్ కౌన్సిల్ సభ్యులుగా ఉండేవాడు. ఈ కమిషన్లో మిషనరీలతో పాటు భారతీయులు కూడా ఉన్నారు. ఈ కమిషన్లో చూడండి, మిషనరీస్తో పాటు మన యొక్క భారతీయులు కూడా ఉన్నారు. ప్రాథమిక విద్య కనుక చూసుకుంటే ప్రాథమిక విద్యను ఇంకా విస్తృత ప్రాతిపదికపై వ్యాప్తి చేయాలి. ప్రాథమిక విద్య నిర్వహణ బాధ్యత జిల్లా బోర్డు, మున్సిపల్ బోర్డులకు అప్పగించాలి. చూడండి, ఇక్కడ ప్రాథమిక విద్య నిర్వహణ బాధ్యత ఎవరికి అప్పగించాలండి? మనకు జిల్లా బోర్డులకు కానీ అలాగే మున్సిపల్ బోర్డులకు అప్పగించాలి. ఈ యొక్క ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలి. ప్రాథమిక విద్య ఎప్పుడు కూడా మాతృభాషలో ఉండాలి. అలాగే ఈ పాఠశాలలో నియమించిన ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి ఉపాధ్యాయ శిక్షణ పాఠశాలను స్థాపించాలి. అంతే కదా అండి, మనకు పాఠశాలలో నియమించబోయడానికి ముందు ఉపాధ్యాయులకు శిక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే శిక్షణ పాఠశాలను ఖచ్చితంగా స్థాపించాలి. జిల్లా బోర్డులు అలాగే మున్సిపల్ బోర్డులకు ప్రాథమిక విద్యపై చేసే ఖర్చుకు అదనంగా ఈ యొక్క ప్రాంతీయ ప్రభుత్వం నిధులు అనేది అందజేస్తుంది. నెక్స్ట్ మాధ్యమిక విద్య కన్నా చూసుకుంటే ఇక్కడ చూడండి, ప్రభుత్వ మాధ్యమిక విద్యను అందించే బాధ్యత నుండి నిష్క్రమించాలని భావించింది. చూడాలి, ఇక్కడ ప్రభుత్వము మాధ్యమిక విద్యను అందించే బాధ్యత నుండి నిష్క్రమించాలని భావించింది. ఎందుకు? స్థానికులు పూనుకున్న మాధ్యమిక పాఠశాలలు స్థాపించిన చోట ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. స్థానికులు పూనుకొని మనకు మాధ్యమిక పాఠశాలలు స్థాపించిన చోట ప్రభుత్వము యొక్క నిధులు అనేది మంజూరు చేసేది. స్థానికులు పాఠశాలలు నెలకొల్పలేనప్పుడు పాఠశాలలు అనేవి నెలకొల్పలేని చోట్ల ప్రభుత్వమే పాఠశాలలు మనకు ప్రారంభించే ప్రయత్నం అయితే చేసింది. స్థానికులు అంటే ఆ గ్రామంలో ఉండే స్థానికులు పాఠశాలలు నెలకొల్పలేని చోట, స్థాపించలేని చోటనే ఈ యొక్క ప్రభుత్వమే పాఠశాలలు ప్రారంభించే ప్రయత్నం అయితే చేసేది. మాధ్యమిక స్థాయిలో బోధన మాధ్యమం ఆంగ్లమే. మాధ్యమిక స్థాయిలో బోధన మనకు మాధ్యమం ఎలా ఉండేదండి? ఆంగ్లంలో ఉండేది. మాధ్యమిక పాఠశాలలో పాఠ్య ప్రణాళిక 2 రకాలుగా ఉండేది. మాధ్యమిక విద్య అనంతరం విశ్వవిద్యాలయాల్లో చేరి పై చదువులు వెళ్ళే వారికి ఒక ప్రణాళిక, అలా కాకుండా ఏదైనా ఒక వృత్తిలో ప్రవేశించి జీవితాన్ని కొనసాగించుకోవాలనే వారికి ఇంకొక ప్రణాళిక అయితే ఉండేది. మనకు పాఠ్య ప్రణాళికలు ఎన్ని రకాలుగా ఉండేవి? మాధ్యమిక స్థాయిలో 2 రకాలుగా ఉండేవి. మరి బోధన మాధ్యమం ఎలా జరిగేదండి? ఆంగ్లంలో జరిగేది. ఎక్కడ? మాధ్యమిక స్థాయిలో అయితే. మరి ఈ మాధ్యమిక విద్య అనంతరం విశ్వవిద్యాలయంలో చేరే పై చదువులో వారికి ఒక ప్రణాళిక, ఏదైనా ఒక వృత్తిలో ప్రవేశించి జీవితాన్ని కొనసాగించుకోవాలని వారికి ఇంకొక ప్రణాళిక, అలా 2 ప్రణాళికలు అయితే ఉండేవి. నెక్స్ట్ చూసుకుంటే ఉన్నత విద్య. ప్రతిభావంతులైన విద్యార్థులకు విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కల్పించింది. ఐరోపా విశ్వవిద్యాలయాలలో, ఇక్కడ ఐరోపా ఉందండి, మీకు సరిగ్గా కనిపించదు, ఐరోపా విశ్వవిద్యాలయాలలో విద్యను అభ్యసించిన వారికి మెరుగైన అవకాశాలు అయితే కల్పించింది. స్త్రీ విద్యకు, ముస్లిం విద్యకు, వెనుకబడిన తరగతుల విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించింది. ప్రభుత్వ పాఠశాలలో మత విద్యను అందించరాదు. ప్రభుత్వ పాఠశాలలో ఎప్పుడు కూడా ఈ మత విద్యను అనేది అందించరాదు. కానీ ప్రైవేట్ పాఠశాలలో మత విద్యను అందించడం అవకాశం అయితే కల్పించింది. ప్రైవేట్ స్కూల్స్లలో మన మత విద్య లైక్ ఉంటుంది కదా అండి, ఖురాను, అలా మత విద్యను అందించడానికి అవకాశం అయితే కల్పించింది.
సో ఇవన్నీ మనం దేని పరంగా చూసుకుంటే హంటర్ కమిషన్ యొక్క సిఫారసులలో ప్రాథమిక విద్య గురించి, మాధ్యమిక విద్య గురించి, అలాగే ఉన్నత విద్య గురించి మనకు కంప్లీట్గా అనే ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. సో నెక్స్ట్ క్లాస్లో మనము హాటా కమిటీ అలాగే సార్జెంట్ కమిటీ అయితే నేర్చుకుందామండి. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. క్లాస్ ఏ విధంగా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్లో 6th నుండి ఇంటర్మీడియట్ వరకు క్లాసెస్ అనేది చేశానండి. ఇంకా ఎవరైనా చూడకోకుండా క్లాసెస్ మీకు బాగా యూజ్ అవుతాయి. ప్రాక్టీస్ బిట్స్ కానీ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అయితే జరిగింది. సో మిస్ కాకుండా ప్రతి వీడియోని అయితే చూడండి. అలాగే మీ ప్రిపరేషన్ ఎక్కడ కూడా స్టాప్ చేయకండి.